కులగణన చేస్తామని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తి రాహుల్ గాంధీ అని, కానీ బీజేపీ మాత్రం కులగణన మాట ఎత్తటం లేదని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. దేశంలో ఇంకా అసమానతలు పూర్తిగా తొలగిపోలేదన్నారు. అసమానతలు పూర్తిగా తొలగాలంటే ఇంకా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని, అందుకే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలన్నారు. గాంధీ భవన్లో టీపీసీసీ దళిత కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలా బీజేపీ గారు కళ్ళబులు కథలు చెప్తున్నారు. కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి మీరు బీజేపీ గురించి. నాకు తెలిసి 4.5 ఏళ్ల క్రితము మోహన్ భాగవత్ గారు నాగ్పూర్ లో ఒక సెషన్ లో మాట్లాడుతూ ఈ రిజర్వేషన్ వల్ల అగ్రవర్ణాలకి నష్టం జరుగుతూ ఉంది, అంబేద్కర్ ఆ రోజు కొద్ది రోజుల కోసం రిజర్వేషన్ ఇచ్చినాడు కాబట్టి దీన్ని సమీక్షిస్తామన్నాడు. దాని అర్థం ఏంటి? నేను భవిష్యత్తు రిజర్వేషన్ పీకేస్తానంటున్నాడు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆ విషయాన్ని పదే చెప్తూ ఎంత ధైర్యము, ఎంత నిబద్ధత ఉంటే రాహుల్ గాంధీ ఆ మాట చెప్తారు. నేను అధికారంలోకి వస్తే కులగణన చేస్తాను. కులగణన ప్రీతం గారి యొక్క కుల సంఖ్య ఎంత ఉంటే అంత రిజర్వేషన్. మా బాలలక్ష్మి నాది ఒకే సామాజిక వర్గం, మా సంఖ్య ఎంతుంటే మాకంత రిజర్వేషన్. లంబాడాలు, గిరిజనులు, గోళ్ళు వాళ్ళు ఎంత సంఖ్య అంత రిజర్వేషన్. ఇంత చక్కటి మాట చెప్తామంటే వాళ్ళకు నిద్రస్తుంది. రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ చంద్రశేఖర్ అన్న కానీ ప్రీతం కానీ నేనంతా వాళ్ళు ఇక్కడ ఈ స్థాయికి రాగలిగినాం. లేదంటే భారతదేశ సాంఘిక చరిత్ర ఒకసారి తీసుకుంటే అగ్రవర్ణాలు కూడా ఉన్నారు, మన సంఖ్య కింద ఉండేది, ఇంకా కింద ఉండేది. అంబేద్కర్ గారు పుణ్యం కట్టుకున్నారు, నెహ్రూ ఆధ్వర్యంలో పుణ్యం కట్టుకున్నారు రిజర్వేషన్.